ఓకే ఫైన్. సో ఇవి మనకు ప్రాసెసెస్. అంటే ఇలా వాడు ఏదో ఒక ప్రాసెస్, అంటే ఇప్పుడు ఒక ప్రాసెస్లో ఒక వేరియబులే కాన్స్టెంట్ అని ఏం లేదు. సో దేర్ మే బి సంథింగ్ లైక్ ప్రెషర్ అండ్ కాన్స్టెంట్, టెంపరేచర్ కాన్స్టెంట్ ఉన్న ప్రాసెస్ కూడా ఉండొచ్చు, అంతేనా? సో అవుట్ ఆఫ్ 3 వేరియబుల్ ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, దెన్ రెండు కూడా కాన్స్టెంట్ ఉండొచ్చు. దేర్ మే బి సమ్ అదర్ రూల్ ఆల్సో దే కెన్ ఫాలో. అంటే సంథింగ్ లైక్ ఏదో PTQ విల్ బి కాన్స్టెంట్ అని చెప్పొచ్చు. దెర్ ఈస్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ ప్రెషర్ మల్టిప్లైడ్ బై T³ ఈజ్ కాన్స్టెంట్. అంటే నేదర్ ప్రెషర్ కాన్స్టెంట్ నాట్ టెంపరేచర్ కాన్స్టెంట్. ఇట్ ఇస్ సంథింగ్ లైక్ PT³ ఈజ్ కాన్స్టెంట్. అంతేనా? ఒక ప్రాసెస్ అంటే ఒక రూల్, అది ఆ రూల్ స్పెసిఫై చేస్తే సరిపోతుంది అంతే. దట్ ఈస్ లైక్ ఇన్ ఎనీ కేస్ దెన్ దిస్ ఇస్ ద వే ఆఫ్ డీలింగ్ దట్. ఓకే, ఇలా డీల్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఓకే ఫైన్. సో జీరోయిత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ డిఫైన్ చేసుకున్నాం, ఈక్విలిబ్రియం గురించి మాట్లాడాం. దెన్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ది టాక్స్ అబౌట్ ద ఎనర్జీ కన్జర్వేషన్, ద కన్వర్షన్ ఆఫ్ హీట్ ఇంటూ మెకానికల్ వర్క్ అనే దాని గురించి మాత్రం మాట్లాడుతుంది. అండ్ మీన్ వైల్ వీ హ్యావ్ డిఫైన్డ్ వాట్ ఇస్ ద స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్, మోలార్ హీట్ కెపాసిటీస్ డిఫైన్ చేసుకున్నాం, CP/Cv చూసాం, ఎవ్రీథింగ్ వీ అండర్ ఐడియల్ కండిషన్స్, ఐడియల్ కేసెస్ చూసాం. సో లెట్ us go for the one of the important thing is as heat engine. సో హీట్ ఇంజన్ అనే దాని గురించి మాట్లాడదాం. సో హీట్ ఇంజన్, సో వాట్ ద హీట్ ఇంజన్ విల్ డూ, విల్ కన్వర్ట్స్ హీట్ ఇంటూ మెకానికల్ వర్క్ అంతే. బేసిక్ ప్రిన్సిపల్ విల్ బి ఇట్స్ కన్వర్ట్స్ హీట్ ఇంటూ వర్క్. దెన్ వాట్ అబౌట్ ద రిఫ్రిజిరేటర్ విల్ డూ, హీట్ పంప్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిట్ ఫ్యాన్స్ పెడుతుంటాం రూమ్స్లో, వాట్ ఇట్ విల్ డూ అంటే ఇప్పుడు రిఫ్రిజిరేటర్ ఉంది, రిఫ్రిజిరేటర్ ఏం చేస్తుంది, ఇట్ మెయింటైన్స్ ద, లేదా ఏసీ తీసుకున్నాం అంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏసీ. సో ఏసీ ఏం చేస్తుంది, ఇట్ మెయింటైన్స్ ద రూమ్ టెంపరేచర్ విల్ బి సే ఫర్ ఎగ్జాంపుల్ 20 degrees centigrade. సో మేబీ అవుట్ సైడ్ విల్ బి 25 degrees centigrade. అంతేనా? ఇట్ పంప్స్ హీట్ ఫ్రమ్ హై టెంపరేచర్ రీజన్ టు లో టెంపరేచర్ రీజన్స్, అంతే కదా, అంతేనా? సో అంటే ఇప్పుడు దానికి మనం ఏం చేస్తాం, ఏసీ ఆన్ చేస్తాం అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తాం, అంటే మెకానికల్ వర్క్ ఇస్తాం అనుకో. దట్ మెకానికల్ వర్క్ ఏం చేస్తుంది, హీట్ని అబ్జర్బ్ చేస్తుంది, అంతేనా? సో హీట్ ఇంజన్కి ఆపోజిటే ఏసీ. సో హీట్ ఇచ్చి మెకానికల్ వర్క్ని ఎక్స్పెక్ట్ చేసేది హీట్ ఇంజన్, మెకానికల్ వర్క్ని ఇచ్చి హీట్ అని అబ్జర్బ్ చేసేది రిఫ్రిజిరేటర్ ఆర్ అదర్వైజ్ కంప్రెసర్, ఏసీ కంప్రెసర్, వాటర్ ఇట్ మేబీ ఏసీ వర్క్ అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఇంజన్ తీసుకున్నాం అనుకుంటే, హీట్ ఇంజన్ అంటే దాని మీనింగ్ ఏంటి మనకి, ఇప్పుడు హీట్ ఇచ్చేది అంటే దాన్ని ఏమంటాం, జనరల్గా ఇచ్చే వాటిని సోర్సెస్ అని అంటాం. వాట్ ఎవర్ గివ్స్ కాల్ ఇట్ ఏదైనా సోర్స్ అని అంటాం, ఇచ్చేదాన్ని సోర్స్ అని అంటాం. సో హీట్ వచ్చింది, వచ్చిన తర్వాత ఆ మెషిన్ ఏం చేయాలా, వచ్చిన ఇన్పుట్ని తీసుకొని లోపల ఏదో ప్రాసెస్లు చేసి ఎగ్జిట్ ఏమి ఇవ్వాలి, దానికి కైనెటిక్ ఎనర్జీని ఇవ్వాలి, సపోజ్ వర్క్ని ఇవ్వాలి అంతే. రిమైనింగ్ దాన్ని వేస్ట్ దాన్ని సరౌండింగ్స్కి ఇచ్చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నీ బైక్లో పెట్రోల్ పోసావు, ఏమిస్తున్నావు నువ్వు, ఇన్పుట్ పెట్రోల్ ఇస్తున్నావు. వాట్ హ్యాపెన్స్, ఆ ఇంజన్ ఏం చేయాలి, దాన్ని ఇప్పుడు ఇన్పుట్ పెట్రోల్ వచ్చేసింది, అవుట్పుట్ ఏం చేయాలి, బండిని ముందరకు పంపించాలి, అంటే కైనెటిక్ ఎనర్జీని ఇవ్వాలి. అది ఏం చేస్తుంది, ఏమో చేస్తుంది లోపల, దట్ ఇస్ ద ఇంజన్ విల్ డూ, దట్ ఇస్ ద జాబ్ ఆఫ్ అన్ ఇంజన్. సో ఇట్ విల్ అండర్గో సమ్ ప్రాసెసెస్. సో ఆ ప్రాసెస్లో ఏం చేస్తుంది, అక్కడ వచ్చినటువంటి ఇన్పుట్ని పెట్రోల్ని తీసుకొని బర్న్ చేసి, ఆ బర్న్ అయిన దాన్ని ఏం చేస్తుంది, దాని నుంచి ఇంజన్ వర్క్ అయ్యి, సో ఇట్ గివ్స్ కైనెటిక్ ఎనర్జీ, అవుట్పుట్ విల్ బి ద కైనెటిక్ ఎనర్జీ, అంతేనా? సో రిమైనింగ్ థింగ్ వేస్ట్ దట్ విల్ బి సౌండ్ ఎనర్జీ కానీ, దెన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ గోస్ టు ద సరౌండింగ్స్, అంతేనా? సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎనీ ఇంజన్ ఎలా ఉండాలి, ఇన్పుట్ ఇచ్చేది ఒకటి ఉండాలి, దాన్ని సోర్స్ అని అంటాం, వేస్ట్ పంపించేదాన్ని సరౌండింగ్స్ లేదా సింక్ అని అంటాం, అంతేనా? సో ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎనీ హీట్ ఇంజన్ విల్ బి సంథింగ్ లైక్ దిస్. దెర్ విల్ బి ఎ సోర్స్, there will be a source. Let us maintain the temperature of the source will be some T1. T1 will be the temperature of the source. Then there is a sink, let the surroundings endan anko. Let's see, temperature is maintained some T2. Then there is an working substance అని అంటాం, something like working substance. లోపల ఏదో ప్రాసెస్ జరుగుతుంటుంది. ఎందుకని, ఇప్పుడు మనం అదే బైక్ తీసుకున్నాం అనుకో, ఆ ఇంజన్ వర్క్ అవ్వాలంటే కూడా మనం ఇంజన్ ఆయిల్ వేస్తుంటాం, ఇంజన్ ఆయిల్. సో దట్ ఈస్ అ వర్కింగ్ సబ్స్టెన్స్ దే.
సంథింగ్ విల్ హ్యాపెన్ టు దట్ వర్కింగ్ సబ్స్టెన్స్. దాన్ని ఏం చేస్తుంది అది? సో వాట్ ఇస్ దిస్ వర్కింగ్ సబ్స్టెన్స్ విల్ డూ? ఇట్ టేక్స్ ద ఎనర్జీ ఫ్రమ్ సోర్స్. ఏం ఎనర్జీ తీసుకుంటుంది? హీటే కదా. సో Q1 అనే అమౌంట్ ఆఫ్ హీట్ని తీసుకుంటుంది. తీసుకుని ఏం చేయాలా? మెకానికల్ వర్క్ చేయాలి కదా. మెకానికల్ వర్క్ అవుట్పుట్ విల్ బి మెకానికల్ వర్క్. అంటే మొత్తం వర్క్ కన్వర్ట్ అయిపోతుందా? జనరల్ కాదు, ఐడియల్ కాదు. సో ఏం చేస్తుంది అది? సమ్ రిజెక్షన్. అంతేనా? ఇక్కడ మనం ఐడియల్ కండిషన్స్ తీసుకుంటాం. వాట్ ఎవర్ ద సోర్స్ విల్ బి, ఇట్స్ టెంపరేచర్ ఆల్వేస్ కాన్స్టెంట్. దీని నుంచి ఎంత హీట్ తీసుకున్నా సరే దాని టెంపరేచర్ మారదు. సో దిస్ ఈస్ కాన్స్టెంట్. సో సోర్స్ని మనం ఏమంటామంటే హాట్ బాడీ అని పిలుస్తుంటాం. సింక్ని మనం ఏమంటామంటే కోల్డ్ బాడీ అని పిలుస్తుంటాం. కోల్డ్ బాడీ అని మనం పిలుస్తుంటాం. సో హాట్ మీన్స్ ఇట్ ఆల్వేస్ హాట్. ఐడియల్ హాట్ మీన్స్ నువ్వు దాని నుంచి ఎంత హీట్ని తీసేసుకున్నా సరే ఇట్ ఈస్ ఆల్వేస్ హాట్. నువ్వు ఎంత హీట్ దానికి ఇచ్చినా సింక్కి ఇట్ ఈస్ ఆల్వేస్ కోల్డ్. దే మెయింటైన్ ద టెంపరేచర్. జనరల్ నాట్ పాసిబుల్ లైక్ దట్. సో దెన్ వర్కింగ్ సబ్స్టెన్స్ విల్ అండర్గో సమ్ రియాక్షన్స్. అది ఏదో జరిగి ఆ వస్తున్న హీట్ని ఏం చేస్తుంది? సమ్ మెకానిజమ్స్ విల్ గో ఆన్ ఇన్సైడ్. అంటే ఆ వర్కింగ్ సబ్స్టెన్స్కి లోపల ఏం జరుగుతుంది? సో ఏదో ఒక లిక్విడో ఒక గ్యాసో ఏదో ఒకటి తీసుకుంటావు. ఆ వచ్చిన హీట్ని కొన్ని ప్రాసెస్లు చేసి ఫైనల్గా అవుట్పుట్ ఏమిస్తుంది? మనకు వర్క్ ఇస్తుంది. అది ఏం చేస్తుంది అన్నది ఇంపార్టెంట్. అది చెప్తే దట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ద కంపెనీ. అంతే కదా. ద వన్ కంపెనీ ఈజ్ డిజైన్డ్ వన్ ఇంజన్ దట్ గివ్స్ 1 లీటర్ పెట్రోల్ కార్లు ఫిల్ చేస్తే 20 కిలోమీటర్స్ దాకా వెళ్తుంది. అనదర్ కంపెనీ డిజైన్డ్ ద సేమ్ పెట్రోల్ ఆఫ్ 1 లీటర్ ట్రావెల్స్ ఆఫ్ 30 కిలోమీటర్స్ అంటుంది. దట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ దట్ ఇంజన్. వాట్ ఈస్ ద గోయింగ్ ఆన్ ఇన్సైడ్ ద మెకానిక్? ఏదో సంథింగ్. సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్. నౌ యూ గో ఫర్ ద కౌంటర్ పార్ట్ ఆఫ్ దిస్ హీట్ ఇంజన్ కాకుండా హీట్ పంప్ ఆర్ రిఫ్రిజిరేటర్. హీట్ పంప్. సో హీట్ పంప్ అంటే ఎగ్జిట్ ఫ్యాన్లు వేస్తుంటాం మనం. ఎగ్జిట్ ఫ్యాన్ ఏం చేస్తుంది? లోపల ఉన్నటువంటి హీట్ని తీసుకుని బయటపడేస్తుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ ఏం చేస్తుంటే లోపల ఉన్నటువంటి హీట్ తీసుకుని బయటపడేస్తుంటుంది. ఇట్ టేక్స్ ద ఎనర్జీ ఫ్రమ్, ఇట్ మెయింటైన్స్ అట్ సే 20 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఈ రూమ్ మెయింటైన్ చేస్తున్నాం. బయట టెంపరేచర్ ఎంత? 30. సో రిఫ్రిజిరేటర్ ఏసీ ఏం చేస్తుంది? రూమ్లో నుండి ఆ హీట్ని తీసేసుకొని ఎవరికి ఇచ్చేస్తుంది? బయటకి ఇచ్చేస్తుంది. అంటే లాజికల్గా ఆలోచించు. ఇన్సైడ్ వీఆర్ అట్ 20 డిగ్రీ సెంటీగ్రేడ్, అవుట్ సైడ్ ఇట్ ఇస్ 30. అంటే హీట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ 20 to 30. సో న్యాచురలీ బై ఇట్ సెల్ఫ్ హీట్ విల్ నాట్ గో ఫ్రమ్ 20 to 30. దాంతో కదా పోదు కదా. ఏం చేయాలి మనం ఇప్పుడు? సమ్ ఎక్స్టర్నల్ మెకానిజం బై సమ్ ఎయిడెడ్, దానికి ఒక హెల్ప్ కావాలి. ఏం తీసుకుంటాం అప్పుడు? ఎలక్ట్రికల్ పవర్ ఇస్తాం మనం. ఎలక్ట్రికల్ పవరింగ్ అని ఏం చేస్తుంది? కంప్రెసర్ ఆన్ అవుతుంది. కంప్రెసర్ ఆన్ అయి వర్కింగ్ స్టార్ట్ చేస్తుంది. అదేం చేస్తుంది? 20 దగ్గర ఉన్నటువంటి లో టెంపరేచర్ దగ్గర ఉన్నటువంటి రీజన్స్ నుంచి ఎనర్జీని తీసేసుకొని ఎవరికి ఇస్తుంది? హై టెంపరేచర్ రీజన్స్ ఉన్న దానికి ఇస్తుంది. బై ఇట్ సెల్ఫ్ అది జరగదు కాబట్టి వీ నీడ్ టు సపోర్ట్ ఇట్, వీ నీడ్ టు డూ సమ్ వర్క్. అంతేనా? అంటే ఇప్పుడు జరిగే ప్రాసెస్ రివర్స్. అంటే దర్ ఇస్ ఎ సింక్. Let's say temperature is T2, we call as a cold body it is. So there is a working substance, obviously. Working substance. So this working substance ki manam bite nunchi work istam, power istam, mechanical work from outside. Antena adem chestadi? It takes the heat from this. Ante దీని నుంచి హీట్ తీసుకుంటుంది. సమ్ Q2 అనేమన్నా. మరి దేనికి ఇస్తుంది? Let's say Q1. It gives to the source. That is hot body, cold body. Temperature will be T1. అంతేనా జరిగేది అది మనం. సో 20 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్న రూమ్ టెంపరేచర్ దగ్గర నుంచి హీట్ని తీసుకొని బయట 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్న సరౌండింగ్స్కి అది ఇచ్చేస్తుంది. సో యూ నోటీస్ ఇన్ ద బోత్ ద ప్రాసెసెస్. సో హియర్ ఈజ్ ఆ సోర్స్ దగ్గర నుంచి Q1 అనే అమౌంట్ ఆఫ్ హీట్ తీసుకుంటున్నాం, ఎనర్జీ కన్జర్వేషన్ చేస్తే W వర్క్ జరుగుతుంది, రిమైనింగ్ వేస్ట్. సేమ్ హియర్ వర్క్ చేసి అంటే ఎలక్ట్రికల్ వర్క్ చేసి వీఆర్ టేకింగ్ Q2, వీఆర్ గివింగ్ టు ద మళ్ళీ W ప్లస్ Q2. W ప్లస్ Q2 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? Q1. Energy conservation equation is valid here and here.
Now we see the efficiency of the engine. So from here work, mechanical work will be is equal to simply Q1 minus Q2. So the mechanical work. Let us define the efficiency. Efficiency. The definition of efficiency is always output by input. Output అంటే ఏంటి? What we want. What we want. What is the input? What we pay. And then output in. Then efficiency will be is equal to what we want. We want the mechanical work. What we pay, heat we pay. So that is Q1 minus Q2 divided by Q1. That is 1 minus Q2 by Q1. This is the efficiency. So efficiency of heat engine అని చెప్తాం. The output by input. కానీ రిఫ్రిజిరేటర్స్కి, హీట్ పంప్స్కి, ఏసీకి 5 స్టార్ రేటింగ్, 3 స్టార్ రేటింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, దాని పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మంచి ఏసీ అంటే మీనింగ్ ఏంటి? సో లో టెంపరేచర్ నుంచి హై టెంపరేచర్ హీట్ ఇచ్చేటప్పుడు తక్కువ వర్క్ తోటి ఎక్కువ హీట్ పంప్ చేయాలి, అప్పుడు పర్ఫార్మెన్స్ బాగుందని అంటాం. దానికి మనం విల్ డిఫైన్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ కూడా అదే, కే అనే సింబల్ కప్ప, సేమ్ అదే. వాట్ వీ వాంట్, వాట్ వీ వాంట్, వాట్ వీ పే. I want Q1 amount of heat from the cold body. What I pay? Electric bill I pay. అంటే స్విచ్ ఆన్ చేస్తాం. దట్ ఈస్. సో ఫ్రమ్ హియర్ K will be is equal to Q1 by W అంటే Q1 minus Q2. అంతేనా? సరే సార్, దీనికి ఎన్మిరేటర్ ఎట్లా రాయొచ్చు మనం దీన్ని? 1 by 1 minus Q2 by Q1. అంతేనా? సో దిస్ ఇస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఏ సింపుల్. అసలు మనకు డైలీ లైఫ్లో మనం వాడేటివి ఇదే, కొత్తగా ఏం కాదు. అసలు ఏసీ వాడతాము, హీట్ పంప్స్ వాడతాము. సో బాత్రూమ్స్లో కానీ కిచెన్ రూమ్స్లో కానీ దర్ ఇస్ హీట్ పంప్స్ ఉంటాయి. సినిమా థియేటర్స్కి వెళ్తే హీట్ పంప్స్ ఉంటాయి. వాట్ ద దేర్ జాబ్ విల్ బి, ఇక్కడ ఉన్నటువంటి హీట్ని తీసేసుకొని బయట పంపించేస్తుంది. అంతే కదా దాని పని చేసేది. సో వాట్ ఈస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇట్? సో దిస్ అండ్ దిస్ విల్ బి ఎంటైర్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అంతే కదా, ద థింగ్స్ విల్ బి వెరీ సింపుల్. బట్ ద కోర్ థింగ్ ఈజ్, కోర్ ఇంపార్టెంట్ థింగ్ మనం మర్చిపోయి, అసలు ఈ వర్కింగ్ సబ్స్టెన్స్ ఏం చేస్తుంటుంది? కంటిన్యూస్గా సోర్స్ దగ్గర నుంచి ఎనర్జీ వస్తుంటుంది. ఇది కంటిన్యూస్గా సమ్ ప్రాసెస్లు జరిగి కంటిన్యూస్గా జరుగుతూనే ఉండాలా, జరిగి మెకానికల్ వర్క్ ఇచ్చేయాలా, రిజెక్ట్ చేయాలి, మళ్ళీ స్టార్ట్ కావాలా. అంటే ఇది సైక్లిక్ ప్రాసెస్. అంతే కదా ఆబ్వియస్గా. ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ మూవింగ్ అనే బైక్, ఒకసారి ఇచ్చేసి వదిలేస్తుంది అది కైనెటిక్ ఎనర్జీని, అది మెకానికల్ వర్క్ కంటిన్యూస్గా ఇస్తూ ఉంటుంది. సో యాజ్ లాంగ్ యాజ్ ఇన్పుట్ ఈజ్ దేర్, యాజ్ లాంగ్ ఇంజిన్ వర్క్, దెన్ ఇట్ విల్ గివ్స్ అవుట్పుట్. అంతే. అంటే అది కంటిన్యూస్గా ఇస్తూనే ఉండాలి. అంటే అది అక్కడ జరిగేది ఎలా ఉండాలి? సైక్లిక్గా జరుగుతూ ఉండాలి. అంటే ఒకసారి ఇచ్చేసి మళ్ళీ వదిలేయడం కాదు కదా, ఇట్ హ్యాస్ టు బి కంటిన్యూస్లీ సైక్లిక్ ప్రాసెస్ జరుగుతూ ఉండాలి. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ హీట్ ఇంజన్ అన్న, హీట్ పంప్ అన్న. అసలు ఆ వర్కింగ్ అనేది ఏం జరుగుతుంది అన్నది, దట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ దట్ కంపెనీ. ఐ సెడ్ ఆల్రెడీ. ద లాంగ్ బ్యాక్, ద ఫ్రెంచ్ ఫిజిస్ట్ కార్నో, ద నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్ విల్, కంప్లీట్ పేరు నాకు గుర్తులేదు, హీస్ డిజైన్ ద ఇంజన్, దట్ కార్నో ఇంజన్. The spelling will be CARNOT apostrophe T. I will not pronounce the T. కానీ నేమ్ కాబట్టి, నౌన్ కాబట్టి నువ్వు ప్రొనౌన్సియేషన్ ఏం తప్పలేదు. జనరల్గా కార్నో అని అంటారు, కొందరు కార్ నాట్ అంటారు. అంతేనా? ఐ థింక్ కార్నో ఇస్ ద రైట్. సో అంతే కదా. సో కార్నో ఇంజన్, ఆయన ఒక ఐడియల్ ఇంజన్ డిజైన్ చేశాడు. ఆ డిజైన్ చేసంలో ఇదే ఉండాలి. ఈ వర్కింగ్ సబ్స్టెన్స్కి లోపల ఏం జరుగుతుందంటే, హీ టుక్ ఇట్ ఇస్ అన్ ఐడియల్ గ్యాస్, ఇట్ విల్ అండర్గో ద సైక్లిక్ ప్రాసెస్. సైక్లిక్ ప్రాసెస్ అంటే ఏంటి? ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మళ్ళీ బ్యాక్ అక్కడికి రావడం, అప్పుడే సైక్లిక్. అది ఒక సైక్లిక్ ప్రాసెస్ అవుతుందంట. ఆ ప్రాసెస్లు కూడా ఎలాంటి ప్రాసెస్లు అంటే, దే ఆర్ రివర్సిబుల్ ప్రాసెసెస్. ఎందుకంటే కంటిన్యూస్గా జరుగుతుండాలి కదా, దే ఆర్ రివర్సిబుల్ ప్రాసెసెస్ అంట. సో అకార్డింగ్ టు కార్నో ద physicist, he said like that the working substance will undergo a cyclic process, that continuously cyclic process, and he named some processes.
ఈ ప్రాసెస్లు జరిగితే నీకు ఎఫిషియన్సీ మ్యాక్సిమం వస్తుంది. అంటే హీ డిజైన్ అన్ ఐడియల్ ఇంజన్ విచ్ గివ్స్ ద ఎఫిషియన్సీ మ్యాక్సిమం. అంటే ఎఫిషియన్సీ ఎప్పుడు 100% రాదు. ఎఫిషియన్సీ 100% రావాలంటే Q2 0 కావాలి. సో Q2 0 కాదు, E=1 రాదు. సో ఇక్కడ కూడా ఏంటి మనకు ఎఫిషియన్సీ అసలు ఏంటి, వర్క్ లేకుండా వచ్చేయాలి అసలు. సో వర్క్ లేకుండా Q2 నుంచి ఎనర్జీ రావాలి అంటే వర్క్ 0 కావాలి. వర్క్ 0 కావాలంటే కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇన్ఫినిటీ. అసలు ఎప్పుడు ఉంటుంది కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇన్ఫినిటీ. కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ మీన్స్ వితౌట్ ఎనీ మెకానికల్ వర్క్ వీ కెన్ ట్రాన్స్ఫర్ ఎనర్జీ ఫ్రమ్ కోల్డ్ బాడీ టు హాట్ బాడీ. దట్ నాట్ పాసిబుల్ ఆబ్వియస్లీ. సో he designed some ideal mechanism, దాన్ని ఐడియల్ గ్యాస్ తీసుకున్నాడు, ఇట్ విల్ అండర్గో ద సైక్లిక్ ప్రాసెస్ అని చెప్పాడు. మరి ఆ ప్రాసెస్లు ఏంటివి? ఆ ప్రాసెస్లు ఏంటివి అంటే he suggested the 4 processes. The first process is isothermal expansion. Second process is adiabatic expansion. Third process will be isothermal compression. Fourth process will be adiabatic compression. సో ఫస్ట్ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పోతాడు, సైక్లిక్ కావాలి కాబట్టి మళ్ళీ బ్యాక్ రావాలి. సో మళ్ళీ కంప్రెస్ చేసుకుంటూ వస్తాడు, మళ్ళీ ఇనిషియల్ స్టేజ్కి వచ్చింది, మళ్ళా ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ కదా. ఎక్స్పాన్షన్ అండ్ కంప్రెషన్. డిజైన్ కంప్లీట్లీ 2 ఐడియల్ ప్రాసెసెస్ ఆల్సో. సో అదేంటో మరి చూద్దాం మనం. విల్ డ్రా అనే PV డయాగ్రామ్. యూ నోట్ డౌన్ దిస్, దెన్ ఐ విల్ డ్రా దట్. ఓకే, నోట్ డౌన్.